తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1 వరకే ప్రారంభమయ్యాయండి. ఈ ఎండకు జడిసి జనాలు రావడానికి ఎంత ముందు అవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వము బస్సులను ఏర్పాటు చేశారో లేదో, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా అనే సందేహం చాలా మందికి అయితే ఉంది. సందేహం ఏమొద్దండి. లాస్ట్ ఇయర్ ఎలాగైతే 2025లో సరస్వతి పుష్కరాలకు ఎలాగైతే గవర్నమెంట్ వాళ్ళు బస్ సర్వీసులను, ఫ్రీ బస్సులను కానీ ఎలాగైతే ప్రొవైడ్ చేశారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అది గమనించాలి. అంతేకాకుండా సరస్వతి పుష్కరాలకి బయలుదేరాలంటే ఎండలు బీభత్సంగా ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ తప్పదు. మనం కుంభమేళకు, మహాకుంభమేళకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. బాంబులు వేస్తున్నారు, గొడవలు జరుగుతాయి, వర్షాలు పడుతున్నాయి, చలికి వణికిపోతున్నారు అన్నా కానీ తప్పదనేసేసి భక్తితో అయితే హిందూ బంధువులందరూ కూడా బయలుదేరారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ ఎండలకు జడవకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటూ, తెలంగాణలోనే కాబట్టి కొంచెం మనం పొద్దుట వచ్చినా సాయంత్రం చేరుకోవచ్చు, సాయంత్రం వచ్చినా పొద్దుకల్లా చేరుకోవచ్చు. కొంచెం చల్లపూట దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. సరస్వతి అంత్య పుష్కరాలను దిగ్విజయం చేయడంలో తగు జాగ్రత్తలను తీసుకుంటూ ఈ పుష్కరాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.